ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించినవారు సుమేరియన్లు, మెసొపొటేమియన్లు, ఈజిప్షియన్లు, సింధు నాగరికత ప్రజలు. ఆన్సర్ ఆప్షన్ 4 సింధు నాగరికత ప్రజలు. వరి ముద్రలు ఏ ప్రాంతంలో లభించాయి? మొహంజదారో, హరప్పా, కాళీబంగన్, లోథాల్. ఆన్సర్ ఆప్షన్ 4 లోథాల్. మహాధాన్యాగారం ఎక్కడ బలపడింది? ధోలవీర, హరప్పా, కాళీబంగన్, మొహంజదారో. ఆన్సర్ ఆప్షన్ 4 మొహంజదారో. కాళీబంగన్ అనగా అర్థం? గుట్టల దిబ్బ, గోడలు లేని నగరం, నల్లగాజులు, ధాన్యాగారం. ఆన్సర్ ఆప్షన్ 3 నల్లగాజులు. సింధు నాగరికత ప్రజల ప్రధాన దైవం? పశుపతి, అగ్ని. ఆన్సర్ ఆప్షన్ 1 పశుపతి. సింధు ప్రజలు ద్రావిడులు అని ప్రతిపాదించింది? కన్నింగ్హామ్, స్టూవర్ట్ బిగాట్, ఫాదర్ హీరాస్, మార్టిమర్ వీలర్. ఆన్సర్ ఆప్షన్ 3 ఫాదర్ హీరాస్. సింధు నాగరికత ప్రజలకు తెలియని పంట? గోధుమ, బార్లీ, చెరకు, వరి. ఆన్సర్ ఆప్షన్ 3 చెరకు. సింధు నాగరికత త్రవ్వకాలలో లభించిన స్వస్తిక్ ముద్రిక దేనికి ప్రతీక? దురదృష్టం, విద్యాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, సర్వాభివృద్ధి. ఆన్సర్ ఆప్షన్ 4 సర్వాభివృద్ధి. ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ ఓడరేవు? విశాఖపట్నం, లోథాల్, పారదీప్, ముంబై. ఆన్సర్ ఆప్షన్ 2 లోథాల్. సింధు నాగరికత ప్రజల లిపి? బ్రాహ్మణ, సర్పచిత్ర, ద్రావిడ, సర్పప్రాకారం. ఆన్సర్ ఆప్షన్ 2 సర్పచిత్ర. సింధు నాగరికత కాలంలో రాజకీయ వ్యవస్థ? నగర రాజ్య వ్యవస్థ, రాజరిక వ్యవస్థ, రిపబ్లిక్ వ్యవస్థ, పబ్లిక్ వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ 1 నగర రాజ్య వ్యవస్థ. హరప్ప నాగరికతలో మట్టితో చేసిన గుర్రం బొమ్మ ఎక్కడ లభించింది? చన్హుదారో, హరప్ప, బన్వాలి, లోథాల్. ఆన్సర్ ఆప్షన్ 4 లోథాల్. సింధు ప్రజల ఆరాధ్య జంతువు ఏది? పులి, ఎద్దు, ఏనుగు, ఖడ్గమృగం. ఆన్సర్ ఆప్షన్ 2 ఎద్దు. ధోలవీర ప్రాంతంలో తవ్వకాలు జరిపిన చరిత్రకారుడు? కేఎన్ బిస్తు, ఆర్ఎస్ బిస్తు, దయారాం సహాని, జేపీ జోషి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్ఎస్ బిస్తు. సింధు నాగరికత ప్రజల ఆరాధ్య దైవం? అమ్మతల్లి, ప్రకృతి, పావురం, ఇంద్రుడు. ఆన్సర్ ఆప్షన్ 1 అమ్మతల్లి. కోట గోడలు లేని నగరం? చన్హుదారో, కాళీబంగన్, మొహంజదారో, రోపార్. ఆన్సర్ ఆప్షన్ 1 చన్హుదారో. నాగలితో పొలం దున్నిన ఛాయలు ఏ ప్రాంతంలో లభించాయి? రోపార్, ధోలవీర, చన్హుదారో, కాళీబంగన్. ఆన్సర్ ఆప్షన్ 4 కాళీబంగన్. హెచ్చాకారపు శ్మశాన వాటిక ఏ ప్రాంతంలో లభించింది? చన్హుదారో, బన్వాలి, సొరటోడా, హరప్ప. ఆన్సర్ ఆప్షన్ 4 హరప్ప. సింధు నాగరికత ప్రజలు పూజించిన వృక్షం? వేప, రావి, మర్రి, చింత. ఆన్సర్ ఆప్షన్ 2 రావి. క్రింది వాటిని జతపరచండి. దయారాం సహాని, మార్టిమర్ వీలర్, ఎస్ఆర్ రావు, ఆర్ఎస్ బిస్తు. 1946, 1991, 1921, 1954. ఆన్సర్ ఆప్షన్ 3 దయారాం సహాని 1921, మార్టిమర్ వీలర్ 1946, ఎస్ఆర్ రావు 1954, ఆర్ఎస్ బిస్తు 1991. బన్వాలి నగరం ఏ నది ఒడ్డున కలదు? సట్లెజ్, ఘగ్గర్, సరస్వతి, రావి. ఆన్సర్ ఆప్షన్ 3 సరస్వతి. సింధు నాగరికత ప్రజలు మెసొపొటేమియన్లకు వ్యాపారం జరిపేవారు? ఏ ద్వీపం ద్వారా జరిపేవారు? లోథాల్, బహ్రెయిన్, కైరో, ఇండోనేషియా. ఆన్సర్ ఆప్షన్ 2 బహ్రెయిన్. ఇండియన్ సివిలైజేషన్ గ్రంథ రచయిత? ఆన్సర్ ఆప్షన్ 1 మార్టిమర్ వీలర్. మట్టితో చేసిన నాగలి నమూనా బయటపడిన ప్రదేశం? చన్హుదారో, సుర్కటోడా, లోథాల్, బన్వాలి. ఆన్సర్ ఆప్షన్ 4 బన్వాలి. సింధు నాగరికత విస్తీర్ణము? 1.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు, 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్లు, 2.3 మిలియన్ల చదరపు కిలోమీటర్లు, 2.5 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఆన్సర్ ఆప్షన్ 2 1.3 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. మొదటగా సింధు ప్రజలు సాగు చేసిన పంట? వరి, గోధుమ, పత్తి, బార్లీ. ఆన్సర్ ఆప్షన్ 3 పత్తి. ధోలవీర ప్రాంతం కనుగొనబడిన సంవత్సరం? 1995, 1991,
1990, 1997. ఆన్సర్ ఆప్షన్ 2 1991. ఒంటికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడిన నగరం. లోథాల్, కాళీబంగన్, చన్హుదారో, సుర్కటోరా. ఆన్సర్ ఆప్షన్ 2 కాళీబంగన్. సింధు ప్రజలు స్వదేశీ వర్తకాన్ని చేయుటకు ఉపయోగించిన ఎడ్ల బండ్లను ఏమంటారు? ఎక్క, చెక్క, ఇక్క, డక్క. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎక్క. వాయువ్య భారతంలో రైల్వే లైన్లు నిర్మిస్తున్నప్పుడు 1920లో బయటపడిన నాగరికత. లోథాల్, కాళీబంగన్, మొహంజదారో, సింధు. ఆన్సర్ ఆప్షన్ డి సింధు. సింధు నాగరికతను హరప్పా నాగరికత అని నామకరణం చేసింది ఎవరు? దయారాం సహానీ, సర్ జాన్ మార్షల్, వైడి శర్మ, అలెగ్జాండర్ బర్న్స్. ఆన్సర్ ఆప్షన్ బి సర్ జాన్ మార్షల్. సింధు ప్రజల వ్యవసాయం ఏ కాలంలో చేసేవారు? జూన్ టు సెప్టెంబర్, అక్టోబర్ టు ఏప్రిల్, జూన్ టు నవంబర్, నవంబర్ టు మే. ఆన్సర్ ఆప్షన్ బి అక్టోబర్ టు ఏప్రిల్. సింధు ప్రజల ఆరాధ్య దైవం. పశుపతి మహాదేవుడు, సూర్యుడు, అమ్మతల్లి, వర్ణుడు. ఆన్సర్ ఆప్షన్ సి అమ్మతల్లి. సింధు ప్రజల ప్రధాన ఓడరేవు. లోథాల్, కోట్ డిజి, కాళీబంగన్, రంగపూర్. ఆన్సర్ ఆప్షన్ ఏ లోథాల్. కోట రక్షణ గోడలు లేని ఏకైక పట్టణం. మొహంజదారో, చన్హుదారో, లోథాల్, హరప్పా. ఆన్సర్ ఆప్షన్ బి చన్హుదారో. పశుపతి మహాదేవుని విగ్రహం ఎక్కడ లభించింది? మొహంజదారో, చన్హుదారో, అమ్రి, లోథాల్. ఆన్సర్ ఆప్షన్ ఏ మొహంజదారో. సింధు ప్రజలు ముద్రికలు దేనితో చేసేవారు? టార్కాస్, మట్టి, స్టియోలైట్ రాతి, లాపిస్లా జూలీ. ఆన్సర్ ఆప్షన్ సి స్టియోలైట్ రాతి. మొహంజదారో అనగా అర్థం ఏమిటి? నల్లని గాజులు, మృతదేహాల దిబ్బ, అలంకరణ పెట్టే, బొమ్మల కేంద్రం. ఆన్సర్ ఆప్షన్ బి మృతుల దిబ్బ. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించిన వారు? మెసొపటోమియా ప్రజలు, సింధు ప్రజలు, బాబిలోనియా ప్రజలు, ఈజిప్ట్. ఆన్సర్ ఆప్షన్ బి సింధు ప్రజలు. సింధు ప్రజలు ప్రధానంగా పండించిన పంట బార్లీ, మొక్కజొన్న, గోధుమ, వరి. ఆన్సర్ ఆప్షన్ ఏ బార్లీ. మహాస్నాన వాటిక ఎక్కడ ఉంది? మొహంజదారో, చన్హుదారో, కాళీబంగన్, హరప్పా. ఆన్సర్ ఆప్షన్ ఏ మొహంజదారో. సింధు ప్రజలు వరిని ఎక్కడ పండించారు? రోపార్, రంగపూర్, రంగపూర్, లోథాల్, మొహంజదారో, లోథాల్, రంగపూర్, ధోలవీరా. ఆన్సర్ ఆప్షన్ బి రంగపూర్, లోథాల్. సింధు ప్రజలకు తెలియని లోహం. రాగి, వెండి, ఇనుము, బంగారం. ఆన్సర్ ఆప్షన్ సి ఇనుము. సింధు ప్రజలు ఏ ఋతుపవన కాలంలో పంటలు వేసేవారు? నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, వాయువ్య ఋతుపవనాలు, ఆగ్నేయ ఋతుపవనాలు. ఆన్సర్ ఆప్షన్ బి ఈశాన్య ఋతుపవనాలు. సింధు ప్రజలు పవిత్రంగా పూజించిన పక్షి? నెమలి, గరుడ, చిలుక, పావురం. ఆన్సర్ ఆప్షన్ డి పావురం. సింధు ప్రజల లిపి? గ్రీకు లిపి, బొమ్మల లిపి, డెరైస్, అరామిక్ లిపి. ఆన్సర్ ఆప్షన్ బి బొమ్మల లిపి. హరప్పా ప్రజల మతానికి సంబంధించిన ముఖ్య ఆధారం? దేవాలయాలు, గ్రంథాలు, ఉపయోగించిన వస్తు సామగ్రి, ముద్రికలు. ఆన్సర్ ఆప్షన్ డి ముద్రికలు. హరప్పా నాగరికతలో ప్రజలు పూజించినది? పర్తమును, జంతువులను, సూర్యుడిని, ప్రకృతిని. ఆన్సర్ ఆప్షన్ డి ప్రకృతిని. సింధువాసులు బాబిలోనియాతో వాణిజ్యంలో ప్రముఖ పాత్ర పోషించిన రేవు పట్టణం? ఆన్సర్ ఆప్షన్ ఏ సుత్కచెందార్. అగ్ని ప్రమాద కారణంగా అంతమైన సింధు నాగరికత పట్టణం ఏది? సుర్కటోడా, బన్వాలి, కోట్ డిజి, చన్హుదారో. ఆన్సర్ ఆప్షన్ సి కోట్ డిజి. సింధు నాగరికత ఏ యుగానికి చెందిన నాగరికత? ఆన్సర్ ఆప్షన్ సి కాంస్యయుగం. సింధు నాగరికతలో వర్ధిల్లిన పరిశ్రమలలో ఒకటైన పూసల పరిశ్రమలకు అత్యంత ప్రముఖ కేంద్రం? అమ్రి, బన్వాలి, చన్హుదారో, మొహంజదారో. ఆన్సర్ ఆప్షన్ బి బన్వాలి. ప్రాచీన నదీ లోయ నాగరికతలన్నింటిలోనూ విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్ద నాగరికత ఏది? యురేషియా నాగరికత, సింధు నాగరికత, సుమేరియా నాగరికత, మెసొపటోమియా నాగరికత. ఆన్సర్ ఆప్షన్ బి సింధు నాగరికత. మొహంజదారోలో గల పెద్ద స్నానవాటిక యొక్క ఆకారం? దీర్ఘచతురస్రాకారం, వృత్తాకారం, చతురస్రాకారం, దీర్ఘవృత్తాకారం. ఆన్సర్ ఆప్షన్ సి చతురస్రాకారం. సింధు నాగరికత కాలాన్ని నిర్దేశించడంలో అతి ప్రధాన ఆహారం? ధాన్యాగారాలు, సమాధులు, విగ్రహాలు, ముద్రికలు.
ఆన్సర్ ఆప్షన్ డి ముద్రికలు. గుర్రపు అవశేషాలు బయటపడిన సింధు నాగరికత పట్టణం ఏది? లోథాల్, సుర్కటోడా, హరప్ప, కోట్డిజి. ఆన్సర్ ఆప్షన్ బి సుర్కటోడా. కుమ్మరి చక్రం అత్యధికంగా బార్లీ అవశేషాలు ఎక్కడ లభించాయి? లోథాల్, చన్హుదారో, కాళీబంగన్, బన్వాలి. ఆన్సర్ ఆప్షన్ డి బన్వాలి.